భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 పాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు సభాపతిగా నుండుట ఉపరాష్ట్రపతి రాజ్యసభకు సభాపతి అయి ఉండును ఏ ఇతర పదవి యందును ఉండరాదు అయితే రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు ఏ కాలావధిలోనైనను ఆయన రాజ్యసభ యొక్క సభాపతి పదవికి చెందిన కర్తవ్యములను నిర్వర్తించరాదు మరియు 97వ అనుచ్ఛేదము క్రింద రాజ్యసభ యొక్క సభాపతికి చెల్లించబడదగు ఎట్టి జీతమునకు లేక భత్యమునకు ఆయన హక్కు కలిగి Constitution of India Part 5 The Union Chapter 1 The President and Vice President Article 64 The Vice President to be ex officio Chairman of the Council of States. The Vice President shall be ex officio Chairman of the States, and shall not hold any other office of profit, provided that, during any period, when the Vice President acts as President, or discharges the functions of the President under Article 65, he shall not perform the duties of the office of Chairman of the Council, and shall not be entitled to any salary, or allowance payable to the Chairman of the Council of States. 97. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు రాష్ట్రపతి ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవిలో ఆకస్మిక ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి హాజరు లేని రాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట లేక ఆయన కృత్యములను నిర్వహించుట మరణము రాజీనామా లేక తొలగి ఖాళీ ఏర్పడినప్పుడు అట్టి ఖాళీని పూరించుటకు ఈ అధ్యాయము యొక్క నిబంధనలను అనుసరించి ఎన్నుకొనబడిన కొత్త రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించు తేదీ వరకు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించవలెను రాష్ట్రపతి హాజరులో లేకుండుట అస్వాలని ఎడల ఆయన తన కర్తవ్యములను తిరిగి చేపట్టు తేదీ వరకు ఉపరాష్ట్రములను నిర్వహించవలెను ఉపరాష్ట్రపతి అట్లు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు కాలావధిలోను ఆ కాలావధికి సంబంధించి రాష్ట్రపతి సర్వాధికారములను ఉన్ముక్తాధికారములను కలిగియుండును పార్లమెంటు శాసనము ద్వారా ఉపలబ్ధులకు భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు భత్యములేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును The Constitution of India Part 5 The Union Chapter 1 The Executive The President and Vice President Article The Vice President to act as President or to discharge his functions during casual vacancies in the office or
during the absence of President. The occurrence of any vacancy in the office of the President, by reason of his death, resignation, or removal, or otherwise, the Vice President shall act as President, until the date on which a new President, elected, in accordance with the provisions of this chapter, to fill such vacancy, enters upon his office. 2. When the President is unable to discharge his functions, owing to illness or any other cause, the Vice President shall discharge his functions, until the date on which the President, or discharging the functions of President, have all the powers and immunities of the President, and be determined by Parliament, by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances, విధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఎన్నుకొనబడవలెను మరియు అట్టి ఎన్నికలలో ఓటింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిని జరగవలెను. ఉపరాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసనమండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడిన ఉపరాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదన ఏ వ్యక్తి గాని ఆయన భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప ఆయనకు 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. గాని సదరు ప్రభుత్వములలో దేని యొక్క నియంత్రణకైనను అధ్యధీనమయ్యున్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి యందున్నచో ఆ వ్యక్తి ఉపరాష్ట్ర ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగా ఉన్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి యందున్నట్లు భావించరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 66. Election of Vice President. 1. The Vice President shall be elected by the members of an electoral college, consisting of the members of both Houses of Parliament, in accordance with the system of proportional representation. Vice President shall not be a member of either House of Parliament or of a House, and if a member of either House of Parliament or of a House of the Legislature of any Vice President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office, as Vice President. 3. No person shall be for election as Vice President, unless he is a citizen of India. B. Has completed the age of 35 years, and C. Is qualified for election, as a member of the Council. A person shall not be eligible for election as Vice President, if he holds any office of profit, under the Government of India, or the government of any state, or under any local or other authority,
subject to the control of any of the said governments. Reason only that he is the President or Vice President of the Union, or the Governor of any state, or is a minister either for the Union, or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదావధి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవియందుండును. అయితే రాష్ట్రపతి తన చేవ్రాలుతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో కానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే ఆమోదించబడి లోక్సభచే అంగీకరించబడిన తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. కానీ ఈ ఖండము నిమిత్తము తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదను నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. ఉపరాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. The Constitution of India, Part 5, The Union, the President and Vice President. Article 67. Term of office of Vice President. The Vice President shall hold office for a term of 5 years from the date on which he enters upon his office, provided that a Vice President b. a Vice President may be removed from his office by a resolution of the Council of State and agreed to by the House of the People. But no resolution for the purpose of this clause shall be moved unless at least 14 days' notice has been given of the intention to move the resolution. C. A Vice President enters upon his office. ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తరువాత సాధ్యమైనంత త్వరితముగా జరపబడవలెను మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 67వ నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవియందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 68. Time of holding election to fill vacancy in the office of Vice President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of Vice President shall be completed before the expiration. 2. An election to fill a vacancy
in the event occurring by reason of his death, resignation or removal, or otherwise shall be held as soon as possible after the occurrence of the vacancy, shall, subject to the provisions of Article 67, be entitled to on the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ ప్రతి ఉపరాష్ట్రపతి తన పదవిలో తద్విషయమున ఆయనచే నియమింపబడిన వ్యక్తి సమక్షమున గాని ఈ క్రింది ప్రరూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైనను కలిగియుందుననియు మరియు నేను వహింపనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1, The President and Vice President. Article 69. Oath, or affirmation, by the one entering upon his office, make and subscribe before the President, or some person appointed in that behalf, by him. An oath or affirmation, in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will bear true faith and solemnly affirm allegiance to the Constitution, the duty upon which I am about to enter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి ఇతర యాదృచ్ఛిక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క కృత్యములు. ఈ అధ్యాయములో నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Contingencies. Parliament may make such provision, as it thinks fit, for the discharge of the functions of the President. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గం లేక సంబంధించిన విషయములు. రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక నుండి ఉత్పన్నమైన
లేక ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహములు మరియు వివాదములు సర్వోన్నత న్యాయస్థానముచే పరిశీలించబడి నిర్ణయించబడవలెను. అట్టి ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానము ప్రఖ్యానించినచో సర్వోన్నత న్యాయస్థానము కర్తవ్యములు నిర్వహించుటలోను ఆయనచే చేయబడిన కార్యములు ఆ ప్రఖ్యానము కారణముగా అమాన్యమునర్చబడ. Chapter 1. The Executive. The President and Vice President. Article 71. Matters relating to, or connected with, the election of 1. All doubts and dispute in connection with the performance of the powers and duties of the office of President or Vice President, as the question, on the ground of the existence భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 72. కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాష్ట్రపతి యొక్క అధికారము. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భములలో నేర నిర్ణీతికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను లఘూకరించుటకు అధికారము కలిగియుండును. శిక్ష లేక దండనోత్తరువు సైనిక న్యాయస్థానముచే విధించబడిన అన్ని సందర్భములనాధికారంలో చేరియున్న విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకై శిక్ష లేక దండనోత్తరువు విధించబడిన అన్ని సందర్భములలో, మరణ దండనోత్తరువైన అన్ని సందర్భములలో, ఏదేని సైనిక న్యాయస్థానముచే ఇవ్వబడిన దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు సంఘమునకు చెందిన అధికారికి ఉత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు తత్సమయమున అమలులోనున్న శాసనము క్రింద ఒక రాజ్య గవర్నరుచే వినియోగించబడదగు అధికారమునకు యొక్క ఉపఖండము సిలో ఉన్నదేదియు భంగము కలిగించదు. The Constitution of India. Part 5. The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 72. Power of President to grant pardons, etc. Power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit, or commute the sentence of any person convicted of any offense, in all cases where the punishment is by a court-martial. B. In all cases where the punishment or sentence is for an offense against any law relating to a matter to which the executive power of the Union extends. C. In all cases where the sentence is a sentence of death. 2. Nothing in sub-clause A of clause 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the to suspend, remit, or commute a sentence passed by a court-martial. 3. Sentence of death exercisable by the governor of a state under any law for the time being in force.
భారత సంవిధానము భాగము ఆర్టికల్ 73 సంఘము యొక్క కార్యపాలకార విస్తరణ. ఈ సంవిధాన నిబంధనలకు అద్మిచే వినియోగించబడదగు హక్కుల యొక్క, ప్రాధికారము యొక్క మరియు అధికారిత యొక్క వినియోగము. అయితే ఈ సంవిధానములో గాని పార్లమెంటు చేయబడేని శాసనములో గాని అభివ్యక్తము కాని నిబంధించబడినట్లు తప్ప ఏదేని ఆ రాజ్య శాసన మండలికి కూడా అధికారము కలదో ఆ విషయములు ఉపఖండము ఏలో నిర్దేశించబడిన కార్యపాలకాధికారములో చేరియుండవు. ఏ విషయముల గురించి రాజ్యము కొరకు శాసనములు చేయుటకు పార్లమెంటుకు అధికారము కలదో ఆ విషయములలో ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి ఈ సంవిధానము యొక్క ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము చలాయించగలిగి ఉండినట్టి కార్యపాలకాధికారమును లేక కృత్యములను ఈ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటు చే అన్యథా నిబంధించబడినంత వరకు ఆ రాజ్యము మరియు ఆయన అధికారి లేక ప్రాధికారి చలాయించుచుండుట కొనసాగించవచ్చు. Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 73. Extent of executive power of the Union. 1. Subject to the provisions of this Constitution, the executive power of the Union shall extend to the matters with respect to which parties of such rights, authority, and jurisdiction as are exercisable by the Government of India, by virtue of any as expressly provided in this Constitution, or to matters with respect to which the legislature of the state has also power to make laws. 2. Until otherwise provided by Parliament, a state in any officer or authority of a state may, notwithstanding anything in this article, continue to exercise in matters, with respect to which Parliament has passed laws for that state, such executive power or functions, as the state or officer, or authority thereof, could exercise immediately before the commencement of this Constitution. Tried into in any court. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయము 1 కార్యపాలన క్రింద పార్లమెంటు ఉభయ సదనములలోని ఏదేని రాజకీయ పార్టీకి చెందియుండి ఆ సదనము యొక్క సభ్యునిగా ఉండుటకు నిరర్హుడైన ఒక సభ్యుడు అతని అనర్హత ప్రారంభపు తేదీ నుండి అట్టి సభ్యునిగా అతని పదవీ కాలావధి ముగియునంత వరకు లేదా అతను అట్టి కాలావధి ముగియక ముందే పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనము యొక్క ఏదేని ఎన్నికకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానింపబడు తేదీ వరకు, వీటిలో ఏది ముందుగా వచ్చునో అంతవరకు ఖండము 1 క్రింద మంత్రిగా నియోజితుడగుటకు కూడా నిరర్హుడగు మంత్రులు రాష్ట్రపతి అభీష్టముండునంత వరకు పదవి యందుందురు. మంత్రులకు సమిష్టిగా ఉత్తరదాయి అయి ఉండును.
ఒక మంత్రి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము పదవి యొక్క రహస్య గోపనమును గూర్చిన ప్రమాణములను 3వ అనుసూచిలో అందు నిమిత్తమై పొందుపరిచియున్న ప్రరూపములను అనుసరించి రాష్ట్రపతి అతనిచే చేయించవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనములో గాని ఆ కాలావధి ముగియగానే మంత్రి పదవిని కోవును. మంత్రుల జీతములు భత్యములు పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడినట్లు ఉండును. The Executive Council of Ministers. Article. Other provisions as to ministers. 1. The Prime Minister shall be appointed by the President and appointed by the President on the advice of the Prime Minister. 1a. The total number of ministers, including the Prime Minister, in the Council of Ministers, shall not exceed 15% of the total number of members of the House of the People. 1b. A member of either House of Parliament, belonging to any political party,